హాయ్ అండి. వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై. ఈ కర్రీ అనేది మనకి రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం మన వీడియోలో చూసేద్దామండి. దానికోసం ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక అందులోనే కొంచెం జీలకర్రను వేసుకొని జీలకర్ర చిటపటలాడిన తర్వాత 2 లవంగాలను, చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా అందులో వేసేసుకొని 2 కరివేపాకు రెబ్బలను కూడా అందులో వేసేసుకోవాలి. అవి ఒకసారి కలుపుకొని అందులోనే 2 పచ్చిమిరపకాయలను, 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి ఇంకోసారి బాగా కలిపి అందులోనే మనం నూరి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా అందులో 1 స్పూన్ వరకు వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ లివర్ని అందులో వేసేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని ఇప్పుడు దాంట్లోనే మనము రుచికి తగ్గట్టుగా మనము కారాన్ని, ఉప్పును, ధనియాల పౌడర్ను కూడా వేసేసుకోవాలండి. చూసారు కదా, నేను ఎలా వేస్తున్నానో ఆ విధంగా మూడింటిని కూడా మనం వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి దాన్ని మనం బాగా కలుపుకోవాలండి. ఒకసారి మనం దాన్ని చక్కగా కలుపుకొని మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత అందులో మనము ఒక గ్లాస్ వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో మనం ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లోనే కాస్త చికెన్ మసాలాను యాడ్ చేసేసుకోవాలండి. దించే ముందు కాస్త కరివేపాకును ఇప్పుడు మనము అందులో యాడ్ చేసేసుకోవాలి. ఒక మిర్చిని కూడా ఇప్పుడు మనం అందులో యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంతేనండి, చూసారు కదా, ఇప్పుడు మనం కొత్తిమీరను యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.